కార్పొరేటర్లు నీ మీద అవిశ్వాస తీర్మానానికి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చారు. మరో 15 రోజుల్లో 20 రోజుల్లో మహా అయితే 20 రోజుల్లో నువ్వు మేయర్గా తొలగిపోవాల్సిందే. ఎందుకంటే 4/3 మెజారిటీ కార్పొరేటర్లు అందరూ కూడా నేను వద్దనుకుంటా ఉన్నారు. ఈరోజు నువ్వు చాలా పెద్ద మాటలు మాట్లాడావు. శ్రీధర్ రెడ్డి గారి గురించి చాలా పెద్ద మాటలు మాట్లాడావు. నేను అడుగుతా ఉన్నా, నువ్వు నీ భార్య నగర మేయర్ గారు గత 3 రోజుల నుంచి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అందరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాళ్ళ దగ్గర వెళ్ళి కాళ్ళకి నమస్కారాలు పెడితే చీపో 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 అని నిన్ను నీ భార్యని తరిమి కొట్టే ఏమి చెయ్యాలో దిక్కుచోతని స్థితిలో ఏం చేస్తే నన్ను మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గరికి చేర్చుకుంటారు, నేను ఏ డ్రామా చేస్తే నన్ను వైసీపీ హక్కును చేర్చుకుంటుందని చెప్పి వైసీపీని ఆనందపరచాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఆనందపరచాలని చెప్పి ఈరోజు నువ్వు విలేకరుల సమావేశం పెట్టావు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎవరిని తిట్టినా హక్కును చేర్చుకునే అలవాటు ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాయకులకి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఉచ్చ నీచాలు మరిచి ఎవరు తిడితే వారికి పట్టం కట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు నిన్ను చీపో చీపో అని కొడితే నువ్వు ఈరోజు శ్రీధర్ రెడ్డి గారి గురించి మాట్లాడతావు. నువ్వు నీతి నిజాయితీ ఉంటే ఈ 4 సంవత్సరాలు ఎందుకు మాట్లాడలేదు? ఈరోజు ఇంకా అంతా అయిపోయింది, నీ పని అయిపోయింది మిస్టర్ జయవర్ధన్, నీ పని అయిపోయిందిరా నాయన. అందుకని ఈరోజు 4 సంవత్సరాలు మేయర్ గా అధికారాన్ని అనుభవించావు, చేయాల్సినటువంటి అన్ని అవినీతి కార్యక్రమాలు చేసావు. ఈరోజు పదవి పోతుందని చెప్పి ఏదో ఒక సింపతి గెయిన్ చేయాలా, ఏదో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మీద మాట్లాడాలని మిస్టర్ జయవర్ధన్ నేను చెప్తా ఉన్నా, అసలు నువ్వెవరు, నేనెవరు, నీ దేవురు నా దేవురు, మనం ఎక్కడ కార్పొరేటర్లు అయ్యాం, మనం ఎక్కడ మేయర్లు అయ్యాం? నువ్వు నేను ఎక్కడో పొదలకూరు, నాది నల్లబాలు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి కేవలం కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మనల్ని బిడ్డల్లాగా హక్కును చేర్చుకున్నాడు. నిన్నో నన్ను అవకాశం వస్తే కార్పొరేటర్ గా నాకు నీకు టికెట్లు ఇచ్చాడు. నేనన్నా నా 19వ డివిజన్ లో ప్రతి ఇంటికి 1కి 20 సార్లు తిరిగి ప్రజల కాళ్ళకు దండాలు పెట్టి ఎన్నికల్లో పోటీ చేసి ప్రజల పుణ్యాన నేను కార్పొరేటర్ గా నా శ్రీమతి కార్పొరేటర్ గెలిచింది. నీకు ఆ పని కూడా శ్రీధర్ అన్నా నీకు చేసిన, నువ్వు ఇందాక అంతా ఉన్నావు దేవుడు లేడు కోటమిరెడ్డి దుర్మార్గుడు, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి నీచుడు అని మాట్లాడుతా ఉన్నావు. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి దుర్మార్గుడే. ఎందుకంటే నీలాంటి తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే ఒక నీచుడికి నీ భార్యకి మేయర్ గా నిన్ను మేయర్ చేసినందుకు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి నీచుడు. నిన్ను నన్ను హక్కున చేర్చుకుని నువ్వు ఇనానమస్ చేసి ఎందరో కాళ్ళు పట్టుకొని నిన్ను ఇనానమస్ చేసినటువంటి కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి ఒక నీచుడు. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి నీకు ₹1 ఖర్చు కాకుండా ఇదే నువ్వు చెప్తా ఉన్నావు కులం పేరు ఎస్టీ నాయకులని. ఈ రోజు ఎవరైతే ఎస్టీ నాయకులు ఉన్నారో వాళ్ళందరూ ఆ రోజు కోట్ల రూపాయలు బ్యాగులు పెట్టుకుని ఎస్టీ నేను కూడా నీకు 5 కోట్లు ఇస్తాం 10 కోట్లు ఇస్తాం అని చెప్పి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి బ్యాగులు తెస్తే నువ్వు నేనే కదా మన ముందర కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నాకు డబ్బు కాదు, వాడు జయవర్ధన్ గానీ మదన్ గానీ నా సొంత బిడ్డల్లాగా నా కోసం పనిచేశారు, వాళ్ళకి మేయర్ టికెట్ ఇస్తాను, వాళ్ళనే మేయర్ చేస్తానని చెప్పాడు. మర్చిపోబాకు జయవర్ధన్. నువ్వు అంటా ఉన్నావు మాటకి దేవుడు ఉంటే శ్రీధర్ రెడ్డికి శిక్ష. దేవుడు ఉన్నాడు. నేను నమ్మే నా మాల్యాద్రి లక్ష్మీనరసింహ స్వామి సాక్షిగా చెప్తా ఉన్నా, దేవుడు ఉన్నాడు కాబట్టే నువ్వు 2 సార్లు జైలుకి వెళ్ళావు. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని జైలుకి పంపించలా. ఒకసారి నెల్లూరు నగర కార్పొరేషన్ రావాల్సినటువంటి కోట్ల రూపాయల నిధులు
ఇది కూడా చెప్తా ఉన్నా, మేము కోటంరెడ్డి శ్రీధర్ గారితో పయనం చేసిన తర్వాత మేరీ గారి భర్తకు కానీ మేరీ గారికి కానీ 4-5 నాలుగులు ఉన్నట్టున్నాయి. ధ్రువంత ఇంద్రస్యాగ్నిస్య రాష్ట్రం ధారయతాం ధ్రువో ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాతి బ్రవన్న అయం చ బ్రహ్మణస్పతి అయం ముహూర్తః శుభముహూర్తో అస్తు. మళ్ళీ ఫుల్ అయితే మేమంతా ఎక్కి తిరగడమే కానీ ఎప్పుడు వచ్చేవాళ్ళం కాదు. బండి ఖాళీగా ఉంది కొట్టనే ఉంది పట్టాను అది మళ్ళీ నిండద్దు బిల్లు వేసి అక్కడ పెట్టుకో నువ్వు అనుకోబాక అన్ను నేను నవీన్ యాదవ్ వి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అన్ను నేను తెలంగాణ శాసనసభ సభ్యుడైన నవీన్ యాదవ్ వి అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఇల్లు అమ్మేశామని బాధపడుతున్నావా నాన్న? ఎలాగో ఇంట్లో అమ్మ కూడా లేదు కదా, అందుకే అమ్మేశాం. అక్క, ఒక నిమిషం ఇక్కడ ఆపు. ఇది నాన్నకి ఇష్టమైన గుడి. నాన్న, దండం పెట్టుకోండి. దేవుడిని ఏం కోరుకున్నావు నాన్న? నాన్న, నిన్ను మాతో పాటు పిలుచుకొని వెళ్ళొచ్చు కానీ ఆ దేశంలో నువ్వు అడ్జస్ట్ అవ్వలేవు నాన్న. ఇది పేరుకు మాత్రమే ఓల్డ్ ఏజ్ హోమ్, అంతేగాని ఇక్కడ డాక్టర్స్ ఉంటారు, అన్ని ఫెసిలిటీస్ ఉంటుంది. నీ ఏజ్ వాళ్ళు చాలా మంది ఉంటారు, నువ్వు చాలా ఎంజాయ్ చేస్తావు నాన్న ఇక్కడ. అందుకే నీకోసమే ఈ డెసిషన్ తీసుకున్నాం. చూడు, పేరుకి ఓల్డ్ ఏజ్ హోమ్, చూడ్డానికి ఎంత బాగుంది చూడు, గ్రీనరీ అంతా. నాన్న, వచ్చేసాం, దిగు నాన్న. నాన్న 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 నాన్న, దేవుడిని ఏం కోరుకున్నావు నాన్న? పిల్లలుండి తండ్రిని వృద్ధాశ్రమంలో చేర్పించారనే చెడ్డ పేరు నా పిల్లలకు రాకూడదు దేవుడు.